ల్యాండ్ లేదు కాబట్టి వాళ్ళ పేరు మీద. ఎంనరేగా స్కీమ్ కార్డ్స్ ఉన్నాయి కదా, దట్ కుడ్ బి ద అల్టిమేట్. యాక్చువల్లీ ఈ గైడ్ లైన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలియదు, ఇప్పటివరకు తెలియదు. ఈవెన్ యాజ్ యూ ఆస్క్డ్ రైట్లీ, ఎలా కన్సిడర్ చేస్తారు రైతు కూలీల్ని, ఎలా కన్సిడర్ చేస్తారంటే మోస్ట్ ప్రాబబ్లీ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఈ సో కాల్డ్ ఎంనరేగా వర్క్ కార్డ్స్ ఉంటాయి, జాబ్ కార్డ్స్ అంటాం. ఆ జాబ్ కార్డ్స్ ఉన్నటువంటి మోస్ట్ ప్రాబబ్లీ ఉమెన్కే ఇస్తారు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. అక్కడ కూడా ఆ 12,000 కూడా ఉమెన్ లేబరర్స్కే ఇస్తారు, మెన్కి ఇవ్వరు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. ఎందుకంటే ఇంకా ఈ స్కీమ్ అవుట్లైన్ రాలేదు కాబట్టి ఉమెన్కే ఇస్తారు. ఓకే, సో దట్ కుడ్ బి అ రీజన్. అయిపోయింది అది. యా, సో హౌస్ సైట్ ప్లస్ 5 lakh rupees ఫర్ ద కన్స్ట్రక్షన్. ఎవరైతే ఈ యొక్క అమరవీరులు అంటాం కదా, ఈ తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు అండ్ ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇళ్ల స్థలం అనేది 250 yards ఇచ్చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం హౌస్ సైట్ రిమైనింగ్ వాళ్ళకి సో హౌస్ సైట్ ప్లస్ 5 lakhs rupees అనేటువంటిది ఇండ్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఇవ్వబోతుంది. ఇంకా ఇవ్వలేదు, ఈ స్కీమ్ స్టార్ట్ చేయలేదు ఇంకా. నౌ సీ దిస్ యువ వికాసం. సో ఎవరైతే యూత్ చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, హైయర్ డిగ్రీస్ కావచ్చు, ఐ థింక్ ఈవెన్ హాస్టల్ ఫీజెస్ ఐ డోంట్ నో దే ఇంక్లూడెడ్ ఆర్ నాట్. యాక్చువల్లీ ఈ స్కీమ్లో భాగంగా తెలంగాణ స్టేట్ మొత్తం మీద కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్. యూ కెన్ సీ హియర్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ టార్గెట్ అనమాట. సో ఐ థింక్ సో ఇన్ కమింగ్ ఫ్యూచర్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలనేది ఒక ఆశయంగా చెప్పుకుంటున్నారు అంతే. వీ హ్యావ్ టు లుక్ ఓవర్ ఎంతవరకు సాధ్యమవుతుందని చెప్పేసి. అండ్ ఎవ్రీ స్టూడెంట్కి 5 lakhs విద్యా భరోసా కార్డులు అంటే దోస్ హూ ఆర్ కంప్లీటెడ్ ద 10th class, ఈవెన్ వాళ్ళ డిగ్రీ చదువుకునేంత వరకు ఆర్ బీటెక్ చదువుకునేంత వరకు కూడా ఎంత ఖర్చు అవుతుందో యాక్చువల్లీ ఇప్పటికే గవర్నమెంట్లో ఇచ్చేస్తుంది, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. ఈవెన్ మెడిసిన్ సీట్ ఫ్రీగా వచ్చినా సరే గవర్నమెంటే ఫీజు పే చేసుకుంటుంది కదా కొంతవరకు, అంతా కాదు కొంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సీట్ వచ్చి ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, అవన్నీ కలిపి దీంట్లో రాసుకున్నారు అంతే. మహా అయితే ఇంకొంచెం ఎక్కువ ఇస్తారు, దట్స్ ఇట్. సో విద్యా భరోసా కార్డ్ వర్త్ ఆఫ్ 5 lakh rupees ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సెట్టింగ్ అప్ ఆఫ్ తెలంగాణ యాక్చువల్లీ వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇది ప్రతి మండలంలో. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ యాజ్ ఆఫ్ టుడే? 33. సో 33 జిల్లాలు అనుకుంటే ఒక్కొక్క జిల్లాలో ఎలా లేదన్నా ఒక 6-7 మండలాలు ఉంటాయి కదా, ఎక్కువే ఉంటాయి, 15-20 మినిమం. సో అన్ యావరేజ్ ఆఫ్ 20 మండల్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్. సో 30 into 20 ఎంత? 600 అవుతుంది. సో అరౌండ్ 600 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ద కమింగ్ 5 years అని గ్యారంటీ ఇచ్చారు. లెట్స్ సీ హౌ మెనీ దే విల్ కన్స్ట్రక్ట్ ఆర్ యాక్చువల్లీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయరండి, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నటువంటి స్కూల్స్ని కొంత ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలిగి ప్రతి స్కూల్లో కూడా ఇలా డిజిటల్ బోర్డ్స్ పెట్టి, ఓకేనా, ప్రతి క్లాస్ రూమ్లో కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ బెంచెస్ కానివ్వండి, ఈవెన్ ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి, టాయిలెట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అండ్ ఫుడ్ మిడ్ డే మీల్స్ అనేటువంటిది కరెక్ట్గా ఇస్తున్నారా. ఈవెన్ మార్నింగ్ టైం ఐ థింక్ తమిళనాడు ఈస్ ద ఫస్ట్ స్టేట్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ బ్రేక్ఫాస్ట్. నవ్ ఇట్ ఈస్ తెలంగాణ. ఐ థింక్ ఏపీ ఆల్సో ప్రొవైడింగ్ రైట్ నౌ. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ హ్యావ్ సీన్. మిడ్ డే మీల్స్ అనే కాన్సెప్టే చాలా బెస్ట్, విచ్ స్టార్టెడ్ బై ద తమిళనాడు గవర్నమెంట్ ఇన్ late 60s. అగైన్ ఇట్ ఈస్ అడాప్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో అది కాస్త స్ప్రెడ్ అయిపోయింది అనమాట, ఎంటైర్ కంట్రీకి ఇస్తుంది. సో లైక్ దట్ ఐ థింక్ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పినట్టున్నాను. ఎందుకు మిడ్ డే మీల్స్ యొక్క ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అంటే డ్రాప్ అవుట్ రేట్స్ని తగ్గించడం కోసం. జనరల్గా విలేజ్ ఏరియాస్లో ఏమవుతుంది అంటే ఆఫ్టర్నూన్ స్కూల్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఇస్తారు కదా, లంచ్ బ్రేక్ ఏమవుతుంది, చిల్డ్రన్స్ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి ఆ టైంలో పేరెంట్స్ ఇంట్లో ఉండరు. జనరల్గా
రూరల్ బ్యాక్గ్రౌండ్ అనగానే లైవ్లీహుడ్ అనేది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పేరెంట్స్ ఇద్దరు కూడా మార్నింగే పిల్లల్ని స్కూల్కి పంపించేసి వీళ్ళు పొలం పనికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఈవినింగ్ 5కి వస్తారు మళ్ళీ. దిస్ ఇస్ వాట్ ద సైకిల్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఎప్పుడైతే స్టూడెంట్ ఆర్ చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ ఇంటికి రావాలి అనుకున్నట్టయితే భోజనానికి, వచ్చిన వాడు ఏం చేస్తాడు? తిని నిద్రపోతాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రియాలిటీ. మెనీ ఆఫ్ ద టైమ్స్ ఐ ఆల్సో డిడ్ దిస్, వీ ఆల్సో డిడ్ దిస్. సో అప్పుడేమవుతుంది? హాఫ్ డే స్కూల్ అయిపోతుంది, రిమైనింగ్ హాఫ్ డే రిలాక్స్ అయిపోతాం. ఇదే అంటే ఇంటికి వచ్చేప్పటికే, అంటే పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత మనకు అనిపిస్తాం, వాళ్ళు ఏమనుకుంటారు? వీడు 4ంటికే స్కూల్ నుంచి వచ్చాడు అనుకుంటారు. వాళ్ళు 5 o'clock వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియదు కదా మనం స్కూల్కి వెళ్ళలేదని. సో దీనివల్ల ఏమవుతుంది? డ్రాప్ అవుట్ రేట్ బాగా పెరుగుతుంది. అంటే మార్నింగ్ వరకు వెళ్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు, వాడి అటెండెన్స్ తగ్గిపోతుంది, ఆబ్వియస్లీ వాడు లెర్నింగ్ స్కిల్స్ కూడా తగ్గిపోతాయి. సో దీన్ని, ఈ డ్రాప్ అవుట్ రేట్స్ని డిక్రీజ్ చేయడం కోసం అల్టిమేట్ ఏమేంటి? వాడికి ఆఫ్టర్నూన్ టైం ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. యాక్చువల్లీ మీకు ఇంకోటి గుర్తుండే ఉంటుంది, ఇఫ్ యు ఆర్ రిమెంబర్ యువర్ ఎర్లీ డేస్ ఆఫ్ స్కూల్, స్టార్టింగ్లో ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు, రైస్ ఇచ్చేవాళ్ళు. స్టార్టింగ్లో ప్రతి చిల్డ్రన్కి ఆఫ్టర్ 5th క్లాస్ ఉన్నటువంటి ప్రతి చిల్డ్రన్కి రైస్ ఇచ్చేవాళ్ళు, స్కూల్లో ఇచ్చేవాళ్ళు, అది ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? స్టిల్ నో డెవలప్మెంట్. ఈ డ్రాప్ అవుట్ రేట్స్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. తర్వాత ఏం చేశారు? స్కూల్లోనే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశారు. నౌ ఇట్ హ్యావ్ సీన్ ద మెరాకిల్స్. స్కూల్లోనే ఎప్పుడైతే ఫుడ్ ఒకటే కాదండి, విత్ రెస్పెక్ట్ టు హెల్తీ డైట్ అంటాం కదా. సో ఫస్ట్ టైం ఏం చేశారు? ఓన్లీ సమ్ బేసిక్ రైస్ ప్లస్ 1 కర్రీ కావచ్చు, సాంబార్ ఏదో పెడుతున్నారు. తర్వాత ఏమైంది? ఎగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు ఎగ్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఒక కిడ్కి అందడం కోసం. సో బేసిక్స్. సో మెల్లిమెల్లిగా ఎంట్రీ అవుతూ వచ్చింది మిడ్ డే మీల్స్ కూడా. సో మిడ్ డే మీల్స్ కాస్త మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ వరకు వచ్చేసింది అంటే డెఫినెట్లీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద స్కూల్ చిల్డ్రన్ డైట్ కావచ్చు, అండ్ వాళ్ళ యొక్క డ్రాప్ అవుట్ రేట్స్ బాగా తగ్గిపోయినాయి, ఎన్రోల్మెంట్ బాగా పెరిగింది. ఈవెన్ పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. పేరెంట్స్కి వాడికి మార్నింగ్ టిఫిన్ చేసి పెట్టి, లేదా ఉన్నటువంటి ఫుడ్ ఏదో వాడికి పెట్టేసి వెళ్ళి వాడు మధ్యాహ్నం తిన్నాడో లేదో అని ఆలోచించే పేరెంట్స్ చాలామంది ఉంటారు. ఆబ్వియస్లీ ఇప్పటికి మనల్ని కూడా అడుగుతారు కదా ఫోన్ చేసి. ఇన్ ద సేమ్ మేనర్ స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్ వాడికి మళ్ళీ ఇంటికి వచ్చి తిన్నాడో లేదో అని ఆలోచించే బదులు వాడికి స్కూల్లోనే ఫుడ్ పెడుతున్నారు, స్కూల్లోనే చదువుకుంటున్నాడు, ఈవినింగ్ టైం వస్తున్నాడు, అయిపోయింది, దట్స్ ఇట్. పేరెంట్స్కి బర్డెన్ తగ్గింది, ఆలోచన తగ్గింది, అండ్ గవర్నమెంట్కి కావాల్సింది ఏంటి? లాంగ్ రన్ ప్రాసెస్లో లెర్నింగ్ స్కిల్స్ అండ్ లిటరసీ పెంచడం అనేది గవర్నమెంట్ టార్గెట్. మనం అనుకుంటాం కదా స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా సార్, లిటరసీ రేట్ పెరిగిపోయి ఉంటుంది. నో. 2011లో ఇండియా లిటరసీ రేట్ ఎంత? 74 చేంజ్ ఎంతో, ఎంత? లెట్స్ సే 74. ఇప్పుడు ఎంత ఉంటుంది అనుకుంటారు మీరు? 90యా? హార్డ్లీ ఒక 5-6 పెరిగింటుంది అంతే, అంతకంటే ఏమి ఉండదు. మీరు అనుకో సార్ పెద్దోళ్ళు సరిగ్గా చదువుకోలేదు సార్. పెద్దోళ్ళు ఎలా అయ్యారు? చిన్నప్పటి నుంచే కదా అయ్యింది వాళ్ళు కూడా. సో ఇప్పటికీ కూడా దెర్ ఆర్ డ్రాప్ అవుట్ రేట్స్ ఉంది, కానీ ఒక 15 years బ్యాక్తో కంపేర్ చేసుకుంటే బికాస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ డ్రాప్ అవుట్ రేట్స్ బాగా తగ్గాయి. ఇప్పుడు ఏమైంది? బుక్స్ ఫ్రీ ఇస్తున్నారు, స్కూల్ యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నారు, మీ స్కూల్ బ్యాగ్ ఫ్రీగా ఇస్తున్నారు, షూస్ ఫ్రీగా ఇస్తున్నారు. అవి ఫ్రీబీస్ కాదు, అవి ఇవ్వాలి. దట్ హ్యాస్ టు బీ గివెన్. అంటే ఒకప్పుడు ఎలా ఉంటుంది, టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక ఇంగ్లీష్ కార్పొరేట్ స్కూల్లో చదివే స్టూడెంట్ ఎట్లా ఉన్నాడో ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్ అలాగే ఉన్నాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పోస్చర్, డ్రెస్ వేసుకోవడంలో కావచ్చు, బ్యాగ్ కావచ్చు, ద వే హీ గెట్ అప్ రెడీ, టచ్ చేసుకోవడం కావచ్చు, షూ వేసుకోవడం కావచ్చు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళండి? గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో ఒక నార్మల్ యూనిఫామ్ ఒకటి ఉండేది, అది కూడా పేరెంట్స్ కుట్టించాలి. ఇప్పుడు గవర్నమెంటే ఇస్తుంది, పేరెంట్స్కి బర్డెన్ లేదు. ఎంత క్లాసిక్. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ హ్యావ్ సీన్ సమ్ స్కూల్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎక్సలెంట్. అసలు అది గవర్నమెంట్ స్కూల్ అనే ఇమాజిన్ కూడా చేయలేదు నేను. అండ్ గవర్నమెంట్ స్కూల్కు ఉన్నన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్స్కి ఉండవు, ఎక్సెప్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇంటర్నేషనల్ స్కూల్స్కి పేరుకు మాత్రం లక్షల డబ్బులు తీసుకొని కనీసం వాళ్ళకి స్పోర్ట్స్ పీరియడ్ అనేది పేరుకి వేస్తారు, ఆడ స్పోర్ట్స్ ఏం చేయరు.
గవర్నమెంట్ స్కూల్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి బాగా తెలుసు. ఐ థింక్ 10 to 15 acres పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఏ మండల్లో అయినా సరే, ఏ పంచాయతీ పరిధిలో ఉన్న స్కూల్కి అయినా సరే ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. దాట్ ఈస్ అ బెస్ట్ ఏరియా ఫర్ లైఫ్ బ్యాలెన్స్. చిల్డ్రన్కి ఒక చదువు ఒకటే కాదు, ఆఫ్టర్నూన్ 3 వరకే క్లాసులు చెప్తారు గవర్నమెంట్ స్కూల్స్లో. 3 తర్వాత నో క్లాస్, నో చదువు, ఓన్లీ గేమ్స్. ఇక్కడ నైట్ 9 వరకు చెప్తారు. ఏంద్రా అయ్యా అంటే ఈ టెక్నో స్కూల్. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ విచ్ ఐ లిజన్. ఎందుకు ఫీజు ఎక్కువ? ఈ టెక్నో స్కూల్ ఏముంటాయి? ఒక కంప్యూటర్ ఉంటుంది. ఎందుకు? నువ్వు ఫీజు కట్టినప్పుడు బిల్ ఇవ్వడానికి. ఇందుకే, ఇంకేమీ ఉండదు అక్కడ.